Hi friends, this is SSC CHSL explanation paper number 41623. Quantitative aptitude questions 51 నుంచి ఉన్నాయి. మనం 51st క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. Find the cube root of 287496. ఒక నంబర్ కి క్యూబ్ రూట్ చేయమంటున్నాడు. ఆ నంబర్ 287496. ఏదైనా ఒక నంబర్ కి క్యూబ్ రూట్ చేసేటప్పుడు ముందేం చేయాలన్నట్లయితే దాని యొక్క యూనిట్స్ ప్లేస్ చెక్ చేయాలి. మన దగ్గర ఉన్న యూనిట్స్ ప్లేస్ 6 ఉంది. 6 కి క్యూబ్ రూట్ చేస్తే కూడా మళ్ళీ 6 వస్తుంది. 6 యొక్క యూనిట్స్ ప్లేస్ మళ్ళీ 6 అవుతుంది. అబ్జర్వ్ చేయండి. రైట్, ఇప్పుడు మనం క్యూబ్ రూట్ చేస్తున్నాం కాబట్టి లాస్ట్ 3 డిజిట్స్తో మనకు సంబంధం లేదు, ఇంకా తీసేసేయచ్చు. ఇంకా మిగిలింది ఏంటంటే 287 మిగిలింది. ఈ 287 ఏ నెంబర్కి దగ్గరలో ఉన్న క్యూబ్ నెంబరు, పర్ఫెక్ట్ క్యూబ్ నెంబరో చూద్దాం. రైట్, 287 అనేది 216 అనే పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్కి దగ్గరలో ఉంది. 343 అనే పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్కి దగ్గరలో ఉంది. ఐ మీన్ 6 క్యూబ్కి 7 క్యూబ్కి దగ్గరలో ఉంది. 7 క్యూబ్కి దగ్గరలో ఉన్నా కూడా 7 క్యూబ్ అంటే 343, ఈ నెంబర్ కంటే మోర్ కాబట్టి 7 అనేది తీసుకోకూడదు. మరి 7కి ముందు ఉన్న పర్ఫెక్ట్ క్యూబ్ ఏంటి? 6 క్యూబ్ అంటే 6 తీసుకుంటాం. సో ఇప్పుడు ఇందాక యూనిట్స్ డిసైడ్ చేసాం, దాని ముందు ప్లేస్ 10th ప్లేస్ డిసైడ్ చేస్తున్నాము. 287 6 క్యూబ్కి దగ్గరలో ఉన్న నెంబర్ కాబట్టి ఇక్కడ 6 తీసుకుంటాం. సో ఇప్పుడు దాని ఫైనల్ ఆన్సర్ ఏమవుతుందంటే ఈ నెంబర్కి క్యూబ్ రూట్ చేయగా వచ్చే రిజల్ట్ 66 అవుతుంది. 66 4th ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 52. అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ 4th రూట్ 5, క్యూబ్ రూట్ 4 అండ్ 4th రూట్ 6. క్లియర్గా గమనించండి, కొన్ని సెట్స్ ఇచ్చి డిసెండింగ్ ఆర్డర్ సెట్ చేయమంటున్నాడు. డిసెండింగ్ ఆర్డర్ అంటే బిగ్గర్ టు స్మాలర్ సెట్ చేయాలని అర్థం. ఇలా ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఆర్డర్స్కి ఎల్సిఎం చేయాలి. మన దగ్గర ఉన్న ఆర్డర్స్ ఏంటంటే 4, 3, 4 అనేవి మన ఆర్డర్స్. వాటి యొక్క ఎల్సిఎం ఎంత అవుతుందంటే 12 అవుతుంది. రైట్, ఆ ఎల్సిఎంని ఆర్డర్స్తో డివైడ్ చేయాలి. ఫస్ట్ ఆర్డర్ 4, 12ని డివైడ్ చేస్తే 3 టైమ్స్ డివైడ్ అయిపోతుంది. అంటే మనం డైరెక్ట్గా ఏమని రాయొచ్చు అంటే 5 క్యూబ్ అని రాయొచ్చు. రైట్, నెక్స్ట్ వచ్చేసరికి క్యూబ్ రూట్ 4 ఉంది, ఆర్డర్ 3 ఉంది, 12ని 4 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది, దాన్ని 4 పవర్ 4గా రాసేయచ్చు. నెక్స్ట్ మన దగ్గర 4th రూట్ 6 ఉంది. ఈ 4 12ని 3 టైమ్స్ కట్ చేస్తుంది కాబట్టి దీన్ని మనం 6 క్యూబ్ అని రాసేయచ్చు. వీటిలో ఫస్ట్ మనకి బిగ్గర్ నెంబర్ కావాలి. 5 క్యూబ్ అంటే 125, 4 పవర్ 4 అంటే 256, 6 క్యూబ్ అంటే 216. సో బిగ్గర్ నెంబర్ ఏది అంటే 4 పవర్ 4. కానీ ఆప్షన్స్ అన్ని మళ్ళీ సైడ్స్లోనే ఉన్నాయి కదా, అంటే 4 పవర్ 4 అని రాయకూడదు, దాని యొక్క సైడ్ ఫామ్ రాయాలి మనం. 4 పవర్ 4 యొక్క సైడ్ ఫామ్ క్యూబ్ రూట్ 4 కదా. సో ఇప్పుడు నేను క్యూబ్ రూట్ 4 అనేది బిగ్గర్ నెంబర్ ఫస్ట్ తీసుకుంటున్నా. తర్వాత బిగ్గర్ నెంబర్ చూస్తే 6 క్యూబ్. 6 క్యూబ్ యొక్క సైడ్ ఫామ్ 4th రూట్ 6 అవుతుంది. సో క్యూబ్ రూట్ 4 తర్వాత ఉండే బిగ్గర్ నెంబర్ 4th రూట్ 6 అవుతుంది. ఫైనల్గా ఉండేది 5 క్యూబ్. 5 క్యూబ్ అంటే 4th రూట్ 5 అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా డిసెండింగ్ ఆర్డర్లో సెట్ చేసా. ఈ ఆర్డర్ ఎక్కడుందో చూస్తే సరిపోతుంది. రైట్, 4th ఆప్షన్ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే క్యూబ్ రూట్ 4 ఉంది, 4th రూట్ 6 ఉంది, అలాగే 4th రూట్ 5 ఉంది. మనం రాసిన ఆర్డర్లోనే ఉంది కాబట్టి ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుంది. అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 53. What is the total length intercepted between both the axes the line 8x plus 4y equal to 40? ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే లెంత్ ఆఫ్ ఇంటర్సెప్టెడ్ కనుక్కోమంటున్నాడు. అబ్జర్వ్ చేయండి. ఇంటర్సెప్టెడ్ యొక్క లెంత్ ఎప్పుడైనా కనుక్కోమంటే అసలు ఇంటర్సెప్షన్ ఫార్ములా ఎలా ఉంటుందంటే x/a ప్లస్ y/b ఈక్వల్ టు 1 రూపంలో ఉంటుంది. ఇలా గనక ఉంటే ఇంటర్సెప్టెడ్ యొక్క లెంత్ ఎంత అవుతుందంటే a ప్లస్ bనే అవుతుంది. అబ్జర్వ్ చేయాలి. ఎప్పుడైనా ఇంటర్సెప్షన్ యొక్క లెంత్ కనుక్కోమంటే ఇలా చేయాలి. రైట్, ముందు మనం ఏం చేద్దామంటే ఈ ఫామ్లోకి తీసుకురావడం కోసం మన దగ్గర RHSలో 40 ఉంది కాబట్టి ఆ 40 నాటి తీసుకెళ్ళిపోయి డివైడెడ్ బై రాద్దాం, లేదా బోత్ సైడ్స్ ఈక్వేషన్ 40తో డివైడ్ చేద్దాం. గమనించండి, 8x/40 ప్లస్ దీన్ని ఏమని రాయొచ్చు అంటే 4y/40 ఈక్వల్ టు 40/40 అంటే 1 అని రాయొచ్చు. క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 8 అనేది 40లో 5 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 4 అనేది 40ని 10 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు మన దగ్గర x/a ప్లస్ y/b రూపంలో ఉంది కాబట్టి మనకి ఇంటర్సెప్షన్ లెంత్ కావాలి కాబట్టి a ప్లస్ b అంటే 5 ప్లస్ 10 కావాలి. 5 ప్లస్ 10 ఎంత అవుతుంది? 15 అవుతుంది. సో లెంత్ ఎంత అంటే 15. ఈ 15 థర్డ్ ఆప్షన్లో ఉంది, అది మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 54. The average of two numbers is 10 and the product of two numbers is 96. Find the two numbers. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఒక 2 నెంబర్లు ఉన్నాయి అంటున్నాడు, వాటి యొక్క యావరేజ్ చెప్పాడు, అలాగే 2 నెంబర్ల యొక్క ప్రొడక్ట్ చెప్పాడు, ఆ 2 నెంబర్లు ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఆ 2 నెంబర్లు ఆప్షన్లో ఉన్నాయి కాబట్టి మనం ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తే సరిపోతుంది కదా. రైట్, ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి 332 ఉంది. ఈ రెండింటి యొక్క యావరేజ్ అనేది, యావరేజ్ అంటే సమ్ ఆఫ్ నంబర్స్ బై సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ రాయాలి. 3 + 32/2. సో 3 + 32 35 అవుతుంది. 35/2 చేస్తే 10 అయితే రాదు, మనకు కావాల్సిన యావరేజ్ 10 రావాలి.
కాబట్టి రావట్లేదు, ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ కాదు. సెకండ్ ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేస్తే రెండింటిని యాడ్ చేసి బై 2 చేస్తే 10 రావాలి. 12 + 8 అంటే 20, 20/2 చేస్తే 10 వచ్చింది. సో ఆన్సర్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇంకో పాయింట్ ఏంటంటే ఆ రెండు నెంబర్ల ప్రొడక్ట్ అనేది 96 కావాలన్నాడు. సో ఇప్పుడు మనం ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 12 × 8 96 అవుతుంది. రెండు రూల్స్ సాటిస్ఫై అయింది కాబట్టి సెకండ్ ఆప్షనే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 55. Consider the circle shown below having angle AOB as 135 degree and the shaded portion is the x part of the circular region. Calculate the value of x. ఇక్కడ క్లియర్గా గమనించినట్లయితే ఒక సర్క్యులర్ ఇచ్చాడు, అందులో కొంత షేడెడ్ పార్ట్ ఇచ్చాడు. ఫైనల్గా మనల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఈ షేడెడ్ పార్ట్ యొక్క ఏరియా సర్క్యులర్ ఏరియాలో ఎంత పార్ట్ ఉంటుందని వాడి ఉద్దేశం. రైట్, అబ్జర్వ్ చేసినట్లయితే ఇంకో పాయింట్ AOB 135 డిగ్రీ అని ఇచ్చేశాడు. మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఫిగర్ని అబ్జర్వ్ చేసినట్లయితే మీకు రెండు ఇంటర్సెక్టింగ్ లైన్స్ కనిపిస్తాయి, ఇలా కనిపిస్తాయి రెండు ఇంటర్సెక్టింగ్ లైన్స్. అందులో ఒక యాంగిల్ ఎంత అని ఇచ్చాడంటే 135 డిగ్రీ అని ఇచ్చాడు. ఎప్పుడైనా రెండు ఇంటర్సెక్టింగ్ లైన్స్ మీకు కనిపిస్తే ఆపోజిట్ యాంగిల్స్ ఏమో ఈక్వల్ అవుతాయి, వాటి యొక్క అడ్జసెంట్ యాంగిల్ సమ్ ఏమో 180 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఈ పార్ట్ కావాలి అంటే ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే 135 ప్లస్ సంథింగ్ చేస్తే 180 రావాలి. సో 135కి ఎంత యాడ్ చేస్తే వస్తుంది, 45 యాడ్ చేస్తే వస్తుంది. ఈ యాంగిల్ 45 అయితే ఆటోమేటిక్గా ఈ యాంగిల్ కూడా 45 అవుతుంది. రైట్, మొత్తం 4 యాంగిల్స్ కలిపితే 360 అవ్వాలి. గమనించండి, ఇప్పుడు పాయింట్ గమనించినట్లయితే మీకు ఇక్కడ 135 యొక్క అడ్జసెంట్ యాంగిల్ అంటే ఆ షేడెడ్ పార్ట్ ఎక్కడైతే ఉందో ఆ షేడెడ్ పార్ట్ సెంటర్ దగ్గర చేసే యాంగిల్ అని. అది ఎంత అంటే రూల్ ప్రకారం 45 డిగ్రీ. ఇటు 45 అయితే ఈ షేడెడ్ పార్ట్ యొక్క యాంగిల్ కూడా 45 అవుతుంది. రైట్, అబ్జర్వ్ చేయండి, మన దగ్గర ఏముందంటే ఈ షేడెడ్ పార్ట్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే మీకు క్లియర్గా కనిపిస్తుంది. రెండు షేడెడ్ పార్ట్స్ కూడా రెండు సెక్టార్స్ డినోట్ చేస్తున్నాయి. సెక్టార్ యొక్క ఏరియా కనుక్కుంటే సరిపోతుంది. సెక్టార్ ఏరియా కనుక్కోవడానికి తీటా ఉంటే సరిపోతుంది. మనం ఆల్రెడీ తీటాని ఫైండ్ అవుట్ చేసాం 45 డిగ్రీ అని. రైట్, రెండు కూడా తీటా 45 డిగ్రీస్తో ఉన్నాయి కాబట్టి సెక్టార్ ఏరియా ఫార్ములా రాసి ఇంటూ 2 చేస్తే రెండు సెక్టార్స్ యొక్క టోటల్ ఏరియా వస్తుంది. 2 ఇంటూ సెక్టార్ ఏరియా కనుక్కునే ఫార్ములా θ/360 × πr². మన దగ్గర తీటా ఎంత ఉందంటే 45 అని ఉంది, కనుక్కున్నాం. 2 ఇంటూ θ/360 × πr² అని ఉండాలి. మనకు రేడియస్ తెలీదు, అలాగే రాద్దాం. సో క్యాన్సిల్ చేస్తే 2 × 45 90. ఈ 90 360లో 4 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 1/4 ఫైనల్గా మన దగ్గర మిగిలింది 1/4 πr² మిగిలింది. రైట్, ఈ πr² అనేది టోటల్ సర్కిల్ యొక్క ఏరియా. ఆ రెండు సెక్టార్స్ యొక్క ఏరియాని కలిపితేనేమో 1/4 πr² వచ్చింది. అంటే ఒరిజినల్ సర్క్యులర్ ఏరియాలో ఆ షేడెడ్ పార్ట్ యొక్క ఏరియా 1/4 ఉంటుందని అర్థం. ఆ 1/4 ఫోర్త్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. చెక్ చేయండి. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 56. Consider the two similar triangles ABC and DEF. Which of the following is correct about the ratio of the areas of the triangle ABC and DEF? క్లియర్గా గమనించినట్లయితే ఒక రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ ఉన్నాయి అంటున్నాడు. వాటికి ఏబీసీ అనే ఒక నేము, డిఈఎఫ్ అనే మరొక నేము పెట్టాడు. అయితే వాటి యొక్క ఏరియాస్ రేషియోకి సంబంధించి ఈ 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అని మాట్లాడుతున్నాడు అబ్జర్వ్ చేయండి. మన దగ్గర కూడా రెండు ట్రయాంగిల్స్ తీసుకుందాం. వాటికి ఏబీసీ అనే ఒకటి, డిఈఎఫ్ ఒకటి. నేమ్స్ జాగ్రత్తగా చెక్ చేసుకోండి. రెండు కూడా సేమ్ డిఎఫ్ఐ, ప్రతిసారి డిఈఎఫ్ ఇవ్వాలని రూల్ లేదు. ఈఎఫ్డి ఎట్లయినా ఇవ్వచ్చు, వాడు ఇచ్చిన దాని ప్రకారం మనం మార్చుకుంటూ ఉండాలి. నేను రెండు ట్రయాంగిల్స్ తీసుకున్నాను, చెప్పినట్టుగానే నేమ్స్ ఇస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. ఈ పాయింట్ని ఏ అందాం, ఈ పాయింట్ని బి అందాం, ఈ పాయింట్ని సి అందాం, ఏబీసీ ట్రయాంగిల్. ఈ పాయింట్ డి అందాం, ఈ పాయింట్ని ఈ అందాం, ఈ పాయింట్ని ఎఫ్ అందాం, డిఎఫ్ ట్రయాంగిల్. ఇవి రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అంటున్నాడు. సో ఇవి రెండు కనుక సిమిలర్ ట్రయాంగిల్స్ అయితే కరస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియో ఈక్వల్గా ఉండాలి. కరస్పాండింగ్ సైడ్స్ రేషియో అంటే ఎలా రాయాలంటే AB/DE. ఇవి రెండు కరస్పాండింగ్ సైడ్స్ రేషియో. AB/DE ఈక్వల్ టు అలాగే AC/DF ఈక్వల్ టు ఇంకా BC/EF అని ఉంటుంది. గమనించండి, కరస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియో ఎప్పుడు ఈక్వల్గా ఉంటుంది సిమిలర్ ట్రయాంగిల్స్లో. మనకి ఇప్పుడు ఏరియాస్ కావాలంటున్నాడు కాబట్టి ఈ కరస్పాండింగ్ సైడ్స్ యొక్క వాటిని స్క్వేర్ చేస్తే మనకి డైరెక్ట్గా ఏరియాస్ రేషియో వస్తుంది. రైట్, ఇప్పుడు మనకు కావాల్సిన ఏరియాస్ రేషియో ఎలా ఉంటుందంటే AB/DE² ఈక్వల్ టు AC/DF² ఈక్వల్ టు BC/EF² ఉంటుంది. ఇలాంటి ఆప్షన్ ఎక్కడుందో చెక్ చేసినట్లయితే సెకండ్ ఆప్షన్లో ఉంది కదా. సో సెకండ్ ఆప్షనే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 57. Out of two numbers, 30% of smaller number is equal to 18% of larger number. If the sum of the two numbers is 840, what is the value of the larger number? ఇక్కడ క్లియర్గా గమనించండి, ఒక రెండు నెంబర్లు ఉన్నాయి. ఒక నెంబర్ స్మాలర్ నెంబరు, మరొక నెంబర్ లార్జర్ నెంబర్. స్మాలర్ నెంబర్ని ఎస్తో డినోట్ చేద్దాం, లార్జర్ నెంబర్ని ఎల్తో డినోట్ చేద్దాం.
చెప్పిన స్టెప్ చెప్పినట్టు రాద్దాం. క్లియర్గా ఏం చెప్పాడంటే 30% ఆఫ్ స్మాలర్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 18% ఆఫ్ లార్జర్ నెంబర్ అన్నాడు. క్లియర్గా చెప్పినట్టు రాసాం. బోత్ సైడ్స్ పర్సంటేజ్ క్యాన్సిల్ చేసాం. 6తో క్యాన్సిల్ చేస్తే 6 5 టైమ్స్, 6తో క్యాన్సిల్ చేస్తే 6 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ క్లియర్గా ఎల్ ఏమో ఎన్ని పార్ట్స్ ఉంది, 5 పార్ట్స్ ఉంది. ఎస్ ఏమో 3 పార్ట్స్ ఉంది. అబ్జర్వ్ చేసినట్లయితే మీకు అర్థమైపోతుంది. టోటల్ సమ్ ఎన్ని పార్ట్స్ ఉంటుందంటే 5 + 3 8 పార్ట్స్ ఉంటుంది. రెండు నెంబర్ల యొక్క సమ్ ఎంత ఇచ్చాడు, 840 అని ఇచ్చేశాడు. అంటే ఇప్పుడు మనం రాయాల్సిన పాయింట్ ఏంటంటే 840 అనేది 8 పార్ట్స్ అయితే అందులో ఫైండ్ అవుట్ చేయమంది లార్జర్ నెంబర్ కదా. లార్జర్ నెంబర్ అంటే 5 పార్ట్స్ కదా. సో 5 పార్ట్స్ కనుక్కుంటే సరిపోతుంది. అబ్జర్వ్ చేయండి. రైట్, ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్లోకి వెళ్ళి చెక్ చేసినట్లయితే ఒక్కసారి బోర్డు వైపు చూస్తే 840 5 మల్టిపుల్, 5 కూడా 5 మల్టిపులే. 5 మల్టిపుల్ ఇంటూ 5 మల్టిపుల్ రిజల్ట్ విల్ బి 25 మల్టిపుల్. సో ఇప్పుడు నాకు రిజల్ట్ ఏం కావాలంటే 25 మల్టిపుల్ కావాలి. ఆప్షన్లోకి వెళ్ళి 25 మల్టిపుల్ వెరిఫికేషన్ చేస్తే సరిపోతుంది. 545 25 మల్టిపుల్ కాదు, 507 25 మల్టిపుల్ కాదు, 515 25 మల్టిపుల్ కాదు, 525 25 మల్టిపుల్ అవుతుంది. సో 4th ఆప్షనే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 58. If 3/5 of x is equal to 4/9 of y, then what is the ratio of x and y? క్లియర్గా వాడు చెప్పినట్టు అర్థం. ఏమంటున్నాడంటే బిట్ 3/5 of x is equal to అంటున్నాడు. 3/5 of x is equal to 4/9 of y అంటున్నాడు. x/y చెప్తే సరిపోతుంది. రైట్, ఈ క్రాస్ మల్టిప్లై అయితే 5 × 4 20 అవుతుంది, 3 × 9 27 అవుతుంది. డైరెక్ట్గా మనం ఏమని రాయొచ్చు అంటే x/y is equal to 5 4s 20, 3 9s 27, 20:27 మన ఆన్సర్. అది ఆప్షన్ 3లో ఉంది. అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 59. In what ratio rice costing 14 rupee per kg mixed with another rice costing 11 rupee per kg to get the mixture costing 11.6 rupee per kg? క్లియర్గా గమనించండి. 2 వెరైటీస్ ఆఫ్ రైసెస్ ఉన్నాయి. మొదటి దాని కాస్ట్ ఇచ్చాడు, రెండో దాని కాస్ట్ ఇచ్చాడు. ఇవి రెండింటిని ఏ రేషియోలో కలిపితే మిక్చర్ కాస్ట్ 11.6 అవుతుంది అన్నాడు. 2 టైప్స్ ఉన్నాయి కాబట్టి వెంటనే మనం ఎలిగేషన్ ప్రిఫర్ చేస్తాం. సో మిక్చర్ యొక్క కాస్ట్ మిడిల్లో రాస్తాం 11.6. ఫస్ట్ టైప్ యొక్క కాస్ట్ ఏమో 14 రూపీ ఉంది, సెకండ్ టైప్ యొక్క కాస్ట్ ఏమో 11 రూపీ ఉంది. అలాగే నోట్ చేసాం. తర్వాత క్రాస్గా సబ్ట్రాక్ట్ చేస్తాం. రైట్, 11.6కి 11కి డిఫరెన్స్ ఎంత అంటే 0.6 అవుతుంది. అబ్జర్వ్ చేయండి. 14కి 11.6కి డిఫరెన్స్ ఎంత అవుతుందంటే 2.4 అవుతుంది. ఈ రెండింటిని రేషియోలో కనుక వేసినట్లయితే ఈ డెసిమల్ బోత్ సైడ్స్ ఉన్న డెసిమల్ క్యాన్సిల్ అయిపోయి ఇది 6 అవుతుంది, అది 24. 6 1 టైమ్, 6 4 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సో 1:4 మన ఆన్సర్ అవుతుంది. సెకండ్ ఆప్షన్లో ఉంది. ఆన్సర్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 60. Average age of 4 daughters of family is 12 years. The average of daughters and their parents is 26 years if the mother is 4 years older than the father. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మదర్ ఈజ్ 4 years older than the father. Then what is the age of the father? Father is find out చేయమంటున్నాడు. అబ్జర్వ్ చేయండి. 4 మెంబర్స్ ఉన్నప్పుడు వాళ్ళ యావరేజ్ 12 అంటున్నాడు. పేరెంట్స్ కూడా యాడ్ అయిన తర్వాత వాళ్ళ యావరేజ్ 26 అంటున్నాడు. ఫాదర్కి మదర్కి ఏజ్ డిఫరెన్స్ 4 years అంటున్నాడు. ఫాదర్ ఏజ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. రైట్, మనం ఇలాంటి బిట్కి ఎలిగేషన్ ప్రిఫర్ చేస్తాం కాబట్టి ఎలిగేషన్ ఏం చేద్దామంటే పేరెంట్స్ యాడ్ అయిన తర్వాత మొత్తం మిక్చర్ యొక్క యావరేజ్ ఎంత అయిందంటే 26 అయింది. మిడిల్లో రాస్తున్నా. ఓన్లీ డాటర్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే 12. అలాగే మనకి ఓన్లీ పేరెంట్స్ యొక్క యావరేజ్ తెలుసా అంటే తెలీదు. ఈ పార్ట్ తెలీదు. రైట్, ఈ 26 ఏమో డాటర్స్కి పేరెంట్స్కి కలిపిన మిక్చరు. ఈ పార్ట్ ఏమో మిక్చర్ పార్ట్ యావరేజ్. ఈ పార్ట్ ఏమో ఓన్లీ పిల్లలది మాత్రమే. ఈ పార్ట్ ఏమో ఓన్లీ పేరెంట్స్ యావరేజ్ మాత్రమే. అబ్జర్వ్ చేయండి. రైట్, డాటర్స్ ఎంతమంది ఉన్నారంటే 4 మెంబర్స్ ఉన్నారు. పేరెంట్స్ ఎంతమంది ఉంటారంటే 2 మెంబర్స్ ఉన్నారు. రైట్, మనం రేషియో వేసినట్లయితే 4:2. తర్వాత క్యాన్సిలేషన్ చేద్దాం కావాల్సి ఉంటే. ఇప్పుడు ముందు ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. 26కి 12కి డిఫరెన్స్ చూసినట్లయితే 14 అవుతుంది. అంటే ఇప్పుడు దీని అర్థం ఏంటంటే 2 పార్ట్స్ది 14, 2 పార్ట్స్ది 14 అయితే 1 part 7, 4 parts ఎంత అవుతుందంటే 4 7s 28 అవుతుంది. రైట్, మీరు అబ్జర్వ్ చేయండి. పేరెంట్స్ యొక్క యావరేజ్ కావాలంటే ఎప్పుడు ఈ మిక్చర్ కంటే ఒక వాల్యూ చీపర్, ఒక వాల్యూ హయ్యర్ ఉండాలి. 26 కంటే ఆల్రెడీ 12 చీపర్గా ఉంది కాబట్టి ఇంకా నెక్స్ట్ వాల్యూ హయ్యర్ ఉండాలి. హయ్యర్ ఉండాలంటే యాడ్ చేయాలి. 26కి 28 యాడ్ అవుతుంది. యాడ్ అయినట్టయితే 26కి 28 యాడ్ అయితే 54 అవుతుంది. ఈ 54 ఏంటంటే యావరేజ్ పేరెంట్స్ యొక్క యావరేజ్ అవుతుంది. మనకి పేరెంట్స్ యొక్క యావరేజ్ కాదు, మనకి ఫాదర్ ఏజ్ కావాలి కాబట్టి డైరెక్ట్గా అబ్జర్వ్ చేయండి స్టెప్ని. యావరేజ్ ఆఫ్ పేరెంట్స్ 54. సో సమ్ ఆఫ్ పేరెంట్స్ ఎంత అవుతుందంటే ఇద్దరు ఉన్నారు కాబట్టి 54 2 times 108 అవుతుంది. ఇది పేరెంట్స్ ఇద్దరి యొక్క సమ్. మన దగ్గర పేరెంట్స్ ఇద్దరి యొక్క డిఫరెన్స్ కూడా ఉంది 4 years అని. మనం అందులో ఇద్దరి యొక్క ఏజ్ కావాలంటే మనం ఏం చేస్తామంటే సమ్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తాం. అలాగే డిఫరెన్స్ని కూడా 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తాం.
ఆల్రెడీ ఈ పాయింట్ నేర్చుకున్నాం మనం. 108ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తే 54 and 54గా డివైడ్ అయిపోతుంది. 4ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తే 2 and 2గా డివైడ్ అయిపోతుంది. రైట్, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఫాదర్ ఏజ్ కావాలి. ఫాదర్ ఎక్కడున్నాడు అంటే మదర్ ఈజ్ 4 years ఓల్డర్ అన్నాడు కాబట్టి ఫాదర్ యంగర్, ఫాదర్ అనేవాడు చిన్నవాడి వయసు కావాలి మనకి. చిన్నవాడి వయసు కావాలి అన్నట్లయితే ఈ హాఫ్ పార్ట్ని మైనస్ చేస్తే సరిపోతుంది. 54 - 2 అంటే 52 అవుతుంది. సో ఫాదర్ ఏజ్ ఎంత అంటే 52. ఒకవేళ గనక మనకి మదర్ ఏజ్ కావాలంటే ఈ లెక్క ప్రకారం మదర్ ఏజ్ అంటే ఎల్డర్ యొక్క ఏజ్ కావాలంటే ఈ మిగిలిన హాఫ్ని యాడ్ చేస్తే సరిపోతుంది. మనకి యంగర్ ఏజ్ కావాలి కాబట్టి ఈ హాఫ్ని మైనస్ చేసాం. 54లో 2 సబ్ట్రాక్ట్ అయితే 52నే ఉంటుంది. సో ఫాదర్ ఏజ్ 52, సెకండ్ ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 61. A sum of 20,000 becomes 32,000 in 12 years when invested in a scheme of simple interest. If the same sum is invested in a scheme of compound interest with same yearly interest rate, compounding of interest is done yearly, then what will be the amount after 2 years? అబ్జర్వ్ చేసినట్లయితే నేను ఒక 20,000 రూపీస్ని ప్రిన్సిపల్గా తీసుకొని 12 ఏళ్ల తర్వాత 32,000 రూపీస్ తీర్చేసా. ఎన్ని ఇయర్స్కి? 12 ఇయర్స్కి. ఏ ఇంట్రెస్ట్ ప్రకారం అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలీదు, కనుక్కోవాలి. ఇఫ్ ద సేమ్ సమ్ ఈజ్ ఇన్వెస్టెడ్, అదే సమ్ని స్కీమ్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఇన్వెస్ట్ చేసి విత్ సేమ్ ఇయర్లీ ఇంట్రెస్ట్ రేట్, అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో అయితే మనల్ని 2 ఇయర్స్కి అయ్యే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అబ్జర్వ్ చేయండి క్లియర్గా బిట్ ఒకసారి చూసినట్లయితే 20,000 తీసుకుంటే 12 ఇయర్స్కి 32,000 అయింది సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారం. అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం అదే సమ్కి 2 ఏళ్లకి అయ్యే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇది మన బిట్. రైట్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 20,000 తీసుకున్నాం, 32,000 అయింది. అంటే ఎంత ఎక్స్ట్రా అయిందని చూస్తే 12,000 ఎక్స్ట్రా అయింది. సో ఇదంతా ఎన్ని ఇయర్స్లో అయిందని చూస్తే 12 ఇయర్స్లో అయింది. సో 12 ఇయర్స్కి 12,000 అయితే 1 ఇయర్కి ఎంత అవుతుందని చూస్తే 1 ఇయర్కి 1,000 అవుతుంది. ఈ 1,000 దేనిపైన అయింది? ఈ 20,000 పైన, ప్రిన్సిపల్ పైన 1,000 ఇంట్రెస్ట్ అయింది 1 ఇయర్కి. సో 20,000కి 1000 అంటే ఎంత పర్సెంట్? 20,000 యొక్క 10% అంటే 2,000, 1,000 అంటే 5%. సో 20,000కి 1000 అంటే 5% కాబట్టి ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉందంటే 5% ఉంది. అబ్జర్వ్ చేయండి. రైటా, ఈ 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున 2 ఏళ్లకు అయ్యే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటున్నాడు. 2 ఇయర్స్కి అయ్యే కాంపౌండ్ ఇంట్రెస్ట్ 5% చొప్పున అంటే R ఇంటూ R/100 ఫార్ములా ప్రకారం 5 + 5 10 ప్లస్ 5 ఇంటూ 5/100 అంటే 0.25, 10.25% ఫైండ్ అవుట్ చేయాలి. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 ఏళ్లకి 5% చొప్పున 10.25% అవుతుంది. అబ్జర్వ్ చేయండి. రైట్, మన ప్రిన్సిపల్ వాల్యూ ఎంత అంటే సేమ్ సమ్ తీసుకోమన్నాడు కాబట్టి 20,000. ఈ 20,000 పైన 10.25% కడితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందో కనిపెట్టొచ్చు. రైట్, 00 క్యాన్సిల్ అయిపోయింది. ఈ డెసిమల్ని ఈ 00ని క్యాన్సిల్ చేయొచ్చు. 1025ని ట్వైస్ చేస్తే 100ని ట్వైస్ చేస్తే 2,000 అవుతుంది. 25ని ట్వైస్ చేస్తే 50 అవుతుంది. అంటే వచ్చే ఇంట్రెస్ట్ ఎంత అంటే 2,050. బట్ ఇక్కడ మనం కనుక్కోమంది వాట్ విల్ బీ ద అమౌంట్ ఆఫ్టర్ 2 ఇయర్స్ అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం అయ్యే అమౌంట్ కనుక్కోమంటున్నాడు. మనం కనుక్కుంది ఇంట్రెస్ట్. దీనికి ప్రిన్సిపల్ వాల్యూ యాడ్ చేస్తే 20,000 యాడ్ చేస్తే సరిపోతుంది. 2,050ని 20,000కి యాడ్ చేస్తే 22,050 అవుతుంది. 22,050 సెకండ్ ఆప్షన్లో ఉంది. అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 62. N process to lose 25% on rice and uses a weight of 750 gram instead of 1 kg. What is the total profit or loss percentage? ఇక్కడ క్లియర్గా గమనించాల్సింది ఏంటంటే ఈ టైప్ ఆఫ్ బిట్స్లో వెయిట్ మీద బేస్ చేసుకొని మాట్లాడుతూ ఉండాలి. ఎప్పుడు ప్రైస్ తీసుకురాకూడదు, అప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతాం. రైటా, వాస్తవానికి ఒరిజినల్గా మనకి ఇవ్వాల్సింది ఎన్ని గ్రామ్స్ ఇవ్వాలంటే 1000 గ్రామ్స్ ఇవ్వాలి. మన దగ్గర డబ్బులు కూడా 1000 గ్రామ్స్కి సంబంధించిన డబ్బులే తీసుకోవాలి. కానీ 25% లాస్ చేసుకుంటున్నాడు అంటే 1000 గ్రామ్స్ డబ్బులు తీసుకోకుండా 25% లాస్ చేసుకుంటున్నాడు. 25% ఆఫ్ 1000 అంటే 250. సో 250 గ్రామ్స్ డబ్బులు లాస్ చేసుకుంటున్నాడంటే మన దగ్గర కేవలం 750 గ్రామ్స్ డబ్బులే తీసుకుంటున్నాడని అర్థం. రైట్, అబ్జర్వ్ చేయండి. మన దగ్గర తీసుకుంటుంది 750 గ్రామ్స్ డబ్బులు. నెక్స్ట్ చూడండి, యూజెస్ ఏ వెయిట్ ఆఫ్ 750 గ్రామ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ 1 kg. మనకి ఇస్తుంది కూడా 750 గ్రామ్సే. అబ్జర్వ్ చేయండి, మన దగ్గర తీసుకుంటున్న డబ్బులు 750 గ్రామ్సే, మనకి ఇస్తున్న వెయిట్ 750 గ్రామ్సే. సో వాడికి వచ్చే ప్రాఫిట్ ఎంత అనేది, ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా ఎంత వస్తుంది అని గమనించినట్లయితే మన దగ్గర తీసుకుంటున్న డబ్బులు మనకిస్తున్న వెయిట్ ఒకటే కాబట్టి వాడికి వచ్చే ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఏముండదు. సో నో ప్రాఫిట్ నో లాస్ అవుతుంది. ఆప్షన్ 3లో ఉంది. అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 63. 2 successive discounts of 12% and 20% are given by Rajat on a shirt.
ఇఫ్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద షర్ట్ ఈస్ 500 దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ డిస్కౌంట్. ఇక్కడ మీరు క్లియర్గా గమనించినట్లయితే షర్ట్ యొక్క మార్కెట్ ప్రైస్ 500, 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చాడు. ఆ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ కలిపి టోటల్ డిస్కౌంట్ వాల్యూ ఎంత అవుతుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ గమనించాలి. సక్సెసివ్ డిస్కౌంట్స్లో ఏది ముందు కట్టినా మనకు ఆన్సర్ వస్తుంది. 12% అండ్ 20%ని అదే వరుసలో కట్టాలని రూల్ లేదు. 20% అండ్ 12% కట్టినా కూడా ఆన్సర్ వస్తుంది. రైట్, అబ్జర్వ్ చేయండి. మనం ఏం చేద్దామంటే క్యాలిక్యులేషన్ కన్వీనియంట్ కోసం ముందు డిస్కౌంట్ 20% ఇచ్చాడని, రెండో డిస్కౌంట్ 12% ఇచ్చాడని చేద్దాం క్యాలిక్యులేషన్ పర్పస్ కోసం. సో 500 పైన మొదటి ఇచ్చిన డిస్కౌంట్ 20%. 20% ఆఫ్ 500 అంటే 100 రూపీ. ఫస్ట్ వచ్చిన డిస్కౌంట్ 100 రూపీ. 100 రూపీస్ పోగా ఇంకెంత పే చేయాలంటే ఇంకా 400 రూపాయలు పే చేయాలి. ఈ 400 పైన రెండో డిస్కౌంట్ 12% ఇచ్చాడు. 400కి 12% అంటే 48 రూపీ. రెండో డిస్కౌంట్ 48 రూపీ. సో టోటల్ డిస్కౌంట్ వాల్యూ ఎంత అంటే ఫస్ట్ డిస్కౌంట్ 100, తర్వాత 48, టోటల్ డిస్కౌంట్ వాల్యూ 148. 148 థర్డ్ ఆప్షన్లో ఉంది. అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 64. If square root of 21 equal to 4.58, then what is the simplified value of 8 square root of 3/7 minus 3 into square root of 7/3? క్లియర్గా గమనించినట్లయితే ఈ బిట్టుని 8 ఇంటూ మన దగ్గర ఉన్న క్వశ్చన్ ఏంటంటే 8 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 3/7 మైనస్ 3 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 7/3 అని ఇచ్చాడు. మనకి ఇలా ఇచ్చాడు. దీని యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మనకి ఇచ్చిన వాల్యూ √21 వాల్యూ 4.58 అని ఇచ్చాడు. మనం ఏం చేద్దామంటే ఈ మొత్తాన్ని న్యూమరేటర్ని డినామినేటర్ని √21తో డివైడ్ చేద్దాం. చూడండి, అబ్జర్వ్ చేయండి. నేను ఫస్ట్ డినామినేటర్లో √21 తీసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు నేను న్యూమరేటర్లో కూడా తీసుకోవాలి. న్యూమరేటర్లో 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి 2 టర్మ్స్కి √21 తీసుకోవాలి. అంటే ఇప్పుడు దీనికి √21 తీసుకోవాలి, ఈ టర్మ్కి √21ని మల్టిప్లై చేయాలి. అబ్జర్వ్ చేయండి, ఏం చేయాలి, న్యూమరేటర్లో డినామినేటర్లో √21 మల్టిప్లై చేశా. ఎందుకు √21 మల్టిప్లై చేశానంటే మన దగ్గర ఉన్న వాల్యూ అది కాబట్టి అలా మల్టిప్లై చేశా. రైటా, ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే √3 √21ని √7 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. ఇక్కడ మిగిలేదు √7. ఇక్కడ కూడా అలాగే ఈ √7 ఈ √21ని √3 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. అబ్జర్వ్ చేస్తే ఇదొక √3, ఇదొక √3, √3 ఇంటూ √3 3 ఇంటూ 8 24 అవుతుంది. మైనస్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇదొక √7, ఇదొక √7, √7 ఇంటూ √7 7 అవుతుంది. 7 ఇంటూ 3 21 అవుతుంది. న్యూమరేటర్లో మిగిలింది 24 మైనస్ 21 మిగిలింది. డినామినేటర్లో √21 మిగిలింది. అలాగే రాస్తున్నా. రైటా, ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 24లోంచి 21 పోతే 3 మిగులుతుంది. డినామినేటర్లో √21 మిగిలింది. √21 వాల్యూ 4.58 అని ఇచ్చేశాడు. దీన్ని క్యాల్కులేషన్ చేస్తే మన ఆన్సర్ వస్తుంది. రైటా, డినామినేటర్లో ఉన్న డెసిమల్ పోగొట్టడం కోసం న్యూమరేటర్లో ఆపోజిట్ ప్లేస్లో రెండు డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి 2 జీరోస్ పెట్టుకుంటున్నా. రైటా, ఇప్పుడు మనం క్యాల్కులేషన్ చేయాలి. 300ని 458తో డివైడ్ చేయాలి. మీరు ఒక చిన్న విషయం అబ్జర్వ్ చేసినట్లయితే 300/458 అంటే ఈ 458 300ని కనీసం ఒక్కసారి కూడా క్యాన్సిల్ చేయరు. 1 టైం అయితే ఖచ్చితంగా క్యాన్సిల్ చేయదు. సో 1 అనేది మన ఆన్సర్ కాదు. సో 4th ఆప్షన్ ఆన్సర్ కాదు. ఇంకో పాయింట్, ఫస్ట్ ఆప్షన్ 0.474 ఉంది. రైటా, 0.474 తీసుకోవాలనుకుంటే అంటే ఇప్పుడు 458 4 టైమ్స్ 300 చిల్లర అవుతుందా లేదని చెక్ చేయాలంటే ఇక్కడ 0.4 టైమ్స్ చేయడం అంటే 4 టైమ్ 458ని 4తో మల్టిప్లై చేయడమే. 400 4 టైమ్స్ 1600, 54 టైమ్స్ 200, 1600 200 1800, 8 4 టైమ్స్ 32, 1832 అనేది 1832లో డెసిమల్ పెట్టినట్టయితే 183.2 అవుతుంది. 183.2 అనేది 300కి దగ్గరలో లేదు కాబట్టి 0.474 కూడా ఆన్సర్ కాదు. ఈ 0.752 అవుతుందా లేదా అని చెక్ చేద్దాం. అమ్మ ఆటోమేటిక్గా 0 పాయింట్ పెట్టడం వల్ల ఈ 300 కాస్త 3000గా మారిపోతుంది. అందుకోసమే నేను 458 7 టైమ్స్ ఇలా మాట్లాడుతున్నా. రైట్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ 7 ఉంది కాబట్టి స్టార్టింగ్లో 7 టైమ్స్ పోవడానికి ఛాన్స్ ఉందేమో చెక్ చేద్దాం. 458 7 టైమ్స్ తీసుకుందాం. 458 7 టైమ్స్ అంటే 407 టైమ్స్ 2800. అలాగే 57 టైమ్స్ ఎంత అవుతుందంటే 350 అవుతుంది. ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇంతవరకే మన దగ్గర 458 నెంబర్ ఉంది కానీ 450 టైమ్సే చేశా. 200కి 350 యాడ్ చేస్తే ఖచ్చితంగా 3100 చిల్లర. మన దగ్గర ఉంది 3000 కాబట్టి ఎక్కువైపోయింది. అంటే 0.7 రావడానికి కూడా అవకాశం లేదు. మొత్తం ఉన్న 4 ఆప్షన్స్లో 3 క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఇంకా థర్డ్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. చెక్ చేసుకోండి. లేదు అంటే నార్మల్ క్యాలిక్యులేషన్ చేసినా సరిపోతుంది. 0.655 మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 65. S does half as much work as T in 1/7 of time taken by T if together they take 21 days to complete a work.
దెన్ హౌ మెనీ డేస్ షెల్ ఎస్ టేక్ టు కంప్లీట్ ద వర్క్ అలోన్. ఇక్కడ క్లియర్గా గమనించండి, ఎస్ హాఫ్ యాజ్ మచ్ వర్క్ అనేది 1/7 ఆఫ్ టైంకి ఈక్వల్ అవుతుంది అంటున్నాడు. ఇద్దరు కలిపి 21 డేస్ చేస్తున్నారంటున్నాడు. అందులో ఎస్ వర్క్ గురించి కనుక్కోమంటున్నాడు. క్లియర్గా ఇచ్చినట్టు అర్థం. ఎస్ యొక్క హాఫ్ వర్క్ అనేది టీ యొక్క 1/7 టైం వర్క్కి ఈక్వల్ అవుతుంది అంటున్నాడు. రైట్, దీని నుంచి మనం ఏమని రాయొచ్చు అంటే ఎస్ బై టీ ఈజ్ ఈక్వల్ టు ఈ బై 2 అటు వెళ్ళిపోతే ఇంటూ 2 అయిపోతుంది, అంటే 2/7 అని రాయొచ్చు. అంటే ఎస్ యొక్క వర్క్ 2 పార్ట్స్, టీ యొక్క వర్క్ 7 పార్ట్స్. మన కన్వీనియంట్ కోసం ఎస్ వర్క్ని 2x అనుకుందాం, టీ వర్క్ని 7x అనుకుందాం. ఇద్దరి యొక్క టుగెదర్ వర్క్ ఉంది కాబట్టి టుగెదర్ వర్క్ అంటే ఫార్ములా a ఇంటూ b బై a ప్లస్ b కదా, అంటే 2x ఇంటూ 7x బై 9x అవుతుంది. 2x ప్లస్ 7x అంటే 9x. దీని వాల్యూ ఎంత ఇచ్చాడంటే టుగెదర్ వర్క్ 21 డేస్ అని ఇచ్చాడు, ఈక్వల్ టు 21 రాసా. ఇందులో ఎవరి వర్క్ కనుక్కోమన్నాడు? ఎస్ వర్క్ కనుక్కోమన్నాడు. ఎస్ వర్క్ అంటే మనకు కావాల్సింది 2x కావాలి. రైట్, ఈ పార్ట్ ఇక్కడ అలాగే ఉంచేసి మిగతాయి క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది. ఈ 7 21లో 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 3 ఇంటూ 9 27 అవుతుంది. సో 2x ఈజ్ ఈక్వల్ టు 27. ఎస్ వర్కింగ్ డేస్ 27, ఆప్షన్ 2 ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 66. A boy walking at the speed of 4 km/h covers a certain distance in 6 hours 15 minutes. ఒక బాయ్ నడుచుకుంటూ 4 km/h స్పీడ్తో ఒక డిస్టెన్స్ని 6 hours 15 minutesలో కవర్ చేస్తున్నాడు. ఇఫ్ ఈ కవర్స్ ద సేమ్ డిస్టెన్స్ బై సైకిల్ ఇన్ 5 hours, అదే డిస్టెన్స్ని 5 hoursలో సైకిల్ మీద క్లియర్ చేస్తున్నాడు. అయితే స్పీడ్ ఆఫ్ సైకిల్ యొక్క స్పీడ్ ఎంతో కనుక్కోమంటున్నాడు. రైట్, క్లియర్గా గమనించండి, బై వాక్లో ఉన్నప్పుడు డిస్టెన్స్, సైకిల్ మీద ఉన్న డిస్టెన్స్ ఒకటే అంటున్నాడు కాబట్టి అసలు డిస్టెన్స్ కనుక్కోవడానికి వాడే ఫార్ములా స్పీడ్ ఇంటూ టైం కాబట్టి అదే రాస్తున్నా. సో వాకింగ్ స్పీడ్ ఎంత అంటే 4 km/h అండ్ టైం ఎంత అంటే 6 hours 15 minutes. ఈ 15 minutes కూడా అవర్స్లోకి మారిస్తే 1/4 hour అని మాట్లాడాలి. 6 + 1/4 అంటే 25/4 అవుతుంది. సో నేను నా దగ్గర స్పీడ్ ఉంది, టైం ఉంది రాసేసా, అంటే టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై వాకింగ్ రాసేసా. ఈజ్ ఈక్వల్ టు ఇదే డిస్టెన్స్ని మళ్ళీ సైకిల్ మీద కవర్ చేస్తున్నాడు కదా, అందుకే ఈక్వల్ టు నాకు సైకిల్ యొక్క స్పీడ్ తెలీదు, సైకిల్ మీద ట్రావెల్ చేసే టైమింగ్ మాత్రం 5 hours అని తెలుసు. అంటే ఇప్పుడు ఈ పార్ట్ మనం కనుక్కుంటే సరిపోతుంది. 4 క్యాన్సిల్ అయిపోయింది. ఈ 25లో ఈ 5 అనేది 5 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. స్పీడ్ ఆఫ్ సైకిల్ ఎంత అంటే 5 km/h. సెకండ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 67. పై చార్ట్ ఇచ్చాడు. ద పై చార్ట్ షోస్ ద నెంబర్ ఆఫ్ టైగర్స్ ఇన్ ఆల్ టైగర్ వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ ఇన్ ద కంట్రీ. క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. ద లీస్ట్ నెంబర్ ఆఫ్ టైగర్స్ ఇన్ విచ్ శాంక్చురీ, ఏ శాంక్చురీలో లీస్ట్ నెంబర్ ఆఫ్ టైగర్స్ ఉన్నాయంటున్నాడు. జాగ్రత్తగా పై చార్ట్ చూస్తే ఎఫ్ దగ్గర కేవలం 100 ఉన్నాయి కాబట్టి ఎఫ్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 68. వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ టైగర్స్ ఇన్ దీస్ శాంక్చురీస్. మొత్తం శాంక్చురీస్లో ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ టైగర్స్ చెప్పమంటున్నాడు. యాడ్ చేస్తే సరిపోతుంది. యాడ్ చేసేటప్పుడు రౌండ్ ఫిగర్ అయ్యేటట్టు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఒక 250, ఇది ఒక 250, అక్కడికి 500 అవుతుంది. అదొక 500, ఇది ఒక 500, అక్కడికి 1000 అవుతుంది. అదొక 1000, ఇది ఒక 1000, అక్కడికి 2000 అవుతుంది. రైట్, 2000 పక్కన పడేస్తే ఇక్కడ ఒక 100 ఉంది, ఇక్కడ ఒక 700 ఉంది, 800, ఇది ఒక 800, ఇది ఒక 800, 1600, 2000, 1600, 3600 అవుతుంది. సో టోటల్ టైగర్స్ 3600, ఫోర్త్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 69. The measure of the central angle of the sector representing the number of tigers in sanctuary E is in degrees. అంటే ఈలో ఉన్న టైగర్స్ని సెంట్రల్ యాంగిల్ చెప్పమంటున్నాడు. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మొత్తం పై చార్ట్లో ఉన్న టోటల్ టైగర్స్ ప్రీవియస్ బిట్లో క్యాలిక్యులేట్ చేసాం 3600 టైగర్స్ అని. సో టోటల్ పై చార్ట్ ఎన్ని డిగ్రీ చూపిస్తుంది అంటే 360 డిగ్రీ చూపిస్తుంది. అంటే 3600 టైగర్స్ ఉంటే 360 డిగ్రీ యాంగిల్ చూపిస్తుంది. మనల్ని ఈ గురించి అడిగాడు. ఈలో ఎంతమంది ఉన్నారంటే 1000 టైగర్స్ ఉన్నాయి. 1000 టైగర్స్ యొక్క సెంట్రల్ యాంగిల్ చెప్పమంటే 3600కి 360 చెప్పింది కాబట్టి 1000కి 100 డిగ్రీ చెప్తుంది. అబ్జర్వ్ చేయండి, 100 డిగ్రీ చెప్తుంది. సో మన ఆన్సర్ 100 డిగ్రీ, ఫోర్త్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 70. If the average area occupied by each tiger in these sanctuaries is 90 square kilometer, then what is the total area in 1000 square kilometer is this of these sanctuaries? క్లియర్ గా గమనించినట్లయితే ఈచ్ టైగర్ కి 90 స్క్వేర్ కిలోమీటర్ చొప్పున యావరేజ్ న ఆక్యుపైడ్ ప్లేస్ కావాలంట. సో ఈ మొత్తం నంబర్ ఆఫ్ టైగర్స్ యొక్క టోటల్ ప్లేస్ చెప్పమంటున్నాడు. అబ్జర్వ్ చేయండి, మన దగ్గర టోటల్ గా ఉన్న టైగర్స్ ఆల్రెడీ కౌంట్ చేశాం కాబట్టి 3600 టైగర్స్ ఉన్నాయి. ఒక్కొక్క దానికి యావరేజ్ 90 స్క్వేర్ కిలోమీటర్స్ కావాలి. టోటల్గా ఎంత కావాలి అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇంటూ యావరేజ్ వేస్తే టోటల్ వస్తుంది. 3600ని 90తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది.
36 9 టైమ్స్ అంటే 36 ఏం చేద్దామంటే 18 2 టైమ్స్గా రాద్దాం. ఇంటూ పక్కన 9 ఉంది. గమనించినట్లయితే 18 ఇది ఒక 18 టైమ్స్ 324. క్లియర్గా మనకి 1000 కిలోమీటర్స్ చెప్పమన్నాడు, స్క్వేర్ కిలోమీటర్స్ చెప్పమన్నాడు కదా, అంటే మన దగ్గర ఇక్కడ థౌజండ్సే ఉన్నాయి కదా. సో మనం ఏమని మాట్లాడొచ్చు అంటే 324,000 స్క్వేర్ కిలోమీటర్స్ అని మాట్లాడొచ్చు. ఆప్షన్లోకి వెళ్ళినట్లయితే 324 స్క్వేర్ కిలోమీటర్స్ ఎక్కడ ఉన్నాయని చూస్తే ఆప్షన్ 3లో ఉన్నాయి, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 71. If the length of two parallel sides of trapezium are 5 cm and 7 cm and the distance between these parallel sides is 4 cm, find its area. క్లియర్గా ట్రెపేజియం యొక్క 2 సైడ్స్ లెంత్ ఇచ్చాడు అండ్ హైట్ ఇచ్చాడు, ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ట్రెపేజియం ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ½ ఇంటూ h ఆఫ్ a ప్లస్ b. డైరెక్ట్గా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 1/2 ఇంటూ h అంటే ప్యారలల్ సైడ్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ 4 అండ్ 2 సైడ్స్ యొక్క సమ్ కావాలి. మొదటి సైడ్ 5, రెండో సైడ్ ఎంత అంటే 7. సో 5 + 7 ½ ఇంటూ h ఆఫ్ a ప్లస్ b రాశాను. ఈ 2 అనేది 4లో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 5 + 7 12, 12 ఇంటూ 2 24 అవుతుంది. సెకండ్ ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 72. వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ అన్ ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ రెగ్యులర్ పాలిగన్ ఆఫ్ 8 సైడ్? క్లియర్గా గమనించినట్లయితే 8 సైడ్స్ ఉన్న రెగ్యులర్ పాలిగన్లో ఇంటీరియర్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. జాగ్రత్తగా గమనించినట్లయితే రెగ్యులర్ పాలిగన్లో సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ కనుక్కోవడానికి ఫార్ములా, జాగ్రత్తగా విన్నమా, సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ కనుక్కోవడానికి ఫార్ములా n-2 ఇంటూ 180 డిగ్రీస్. ఇది ఏంటంటే సమ్ ఆఫ్ ఆల్ అన్ని యాంగిల్స్ యొక్క సమ్ కనుక్కోవడానికి వాడే ఫార్ములా. మనల్ని ఏం కనుక్కోమన్నాడు? ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ కనుక్కోమన్నాడు. ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఇది దేంట్లో మాత్రమే కనుక్కోగలం అంటే రెగ్యులర్ పాలిగన్స్లో మాత్రమే కనుక్కోగలం. రెగ్యులర్ పాలిగన్స్లో ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ కనుక్కోవడానికి వాడే ఫార్ములా n-2 ఇంటూ 180/n అని వాడాలి. ఇక్కడ n అంటే నెంబర్ ఆఫ్ సైడ్స్ అని అర్థం. ఇప్పుడు మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది దీని గురించి, ఈ 1 గురించి. సో ఇప్పుడు మనం వాడవలసిన ఫార్ములా n-2 ఇంటూ 180/n. ఇక్కడ సైడ్స్ ఎన్ని అంటే 8. ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే 8 - 2 అంటే 6 అవుతుంది. ఇంటూ 180/n అంటే 8 రాస్తే సరిపోతుంది. అబ్జర్వ్ చేయండి. క్లియర్గా క్యాన్సిల్ చేసినట్లయితే ఈ దీంట్లో ఉన్న 8లో ఉన్న 4 ఇక్కడ 4తో 180ని 45 టైమ్స్ కట్ చేస్తుంది. ఇంకొక 2 మిగిలింది ఇక్కడ. ఈ 2 అనేది 3 టైమ్స్ కట్ చేస్తుంది. 45 3 టైమ్స్ 135 అవుతుంది. ఆప్షన్ 3 ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 73. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ రైట్ సర్క్యులర్ కోన్ ఆఫ్ డయామీటర్ 7 cm అండ్ హైట్ 7 cm. డయామీటర్ హైట్ ఇచ్చి రైట్ సర్క్యులర్ కోన్ యొక్క వాల్యూమ్ కనుక్కోమంటున్నాడు. రైట్ సర్క్యులర్ కోన్ యొక్క వాల్యూమ్ కనుక్కోవడానికి వాడే ఫార్ములా 1/3 πr²h. డైరెక్ట్గా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 1/3 ఇంటూ π అంటే 22/7, 1/3 πr². r అంటే డయామీటర్లో హాఫ్. సో డయామీటర్ 7 ఇచ్చాడు, డయామీటర్లో హాఫ్ కాబట్టి 7 రాస్తున్నా, r² రాయాలి కాబట్టి 2 సార్లు 7/2 రాస్తున్నా. ఇంటూ హైట్ రాయాలి, హైట్ 7 cm ఇచ్చాడు, నోట్ చేసేసా. క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ 7 క్యాన్సిల్ అయిపోయింది. ఈ 2 అనేది 22ని 11 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. క్లియర్గా క్యాలిక్యులేషన్ అబ్జర్వ్ చేసినట్లయితే 7 × 7 49. 49 × 11 మనం ఏం చేద్దామంటే అప్రాక్సిమేషన్ కోసం 49ని 50 అనుకుందాం. 7 × 7 49ని 50 అనుకుంటే 50 11 టైమ్స్ 550 అవుతుంది. అంటే మన దగ్గర న్యూమరేటర్లో 550 ఉంది. డినామినేటర్లో 2 × 3 ఇక్కడ ఒక 2 ఉంది, ఇక్కడ ఒక 3 ఉంది. 2 × 3 6 ఉంది. ఈ 6 550 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుందో చూస్తే సరిపోతుంది. దాదాపు 6 90 టైమ్స్ పోవడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే 6 90 540 కదా. సో 90 టైమ్స్ పోవడానికి ఛాన్స్ ఉందంటే మన ఆన్సర్ 90కి దగ్గరలో ఉండాలి అండ్ తక్కువగా ఉండాలి. 90 కంటే తక్కువ ఉండాలి. అలాంటి ఆప్షన్ ఎక్కడుందో చెక్ చేస్తే 4th ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 74. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కొసీకెన్ 60 - 1/2? కొసీకెన్ 60 యొక్క వాల్యూ ఎంత అంటే 2/√3 అవుతుంది. 2/√3 - 1/2 గురించి అడుగుతున్నాడు. క్రాస్ మల్టిప్లై చేస్తే 2 × 2 4 అవుతుంది. √3 × 1 √3నే అవుతుంది. 4 - √3 డినామినేటర్లో 2√3 ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. ఇలాంటి ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. 75. బిట్ నెంబర్ 75. In triangle DEF, measures of angle E is 90 degree. If chord D equal to 5/12 and DE 1 cm, then what is the length of side EF? క్లియర్గా గమనించినట్లయితే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉందంటున్నాడు. దానికి DEF పెట్టమంటున్నాడు. ఈ దగ్గర రైట్ యాంగిల్ అంటున్నాడు. ఇది D అనుకుందాం, ఇది E అనుకుందాం, ఇది F అనుకుందాం. ఇక్కడ రైట్ యాంగిల్ అంటున్నాడు. cot D 5/12 అంటున్నాడు. అంటే cot D అంటే adjacent side బై ఆపోజిట్ సైడ్ అని అర్థం. సో D యొక్క adjacent సైడ్ 5 పార్ట్స్ అండ్ ఆపోజిట్ సైడ్ 12 పార్ట్స్. రైట్,
ఇందులో డిఈ యొక్క లెంత్ అంటే 5 పార్ట్స్ ఉన్న దాని యొక్క లెంత్ 1 సెంటీమీటర్ అని ఇచ్చాడు. మనల్ని ఈఎఫ్ యొక్క లెంత్ అంటే 12 పార్ట్స్ లెంత్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. స్టెప్ కనుక చూసినట్లయితే 5 పార్ట్స్ 1 సెంటీమీటర్ అయితే 12 పార్ట్స్ ఎన్ని సెంటీమీటర్స్ అవుతుందో కనుక్కోవాలి. క్లియర్గా కట్ చేస్తే 5తో 12ని 2.4 టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చు. 2.4 ఇంటూ 1 అంటే 2.4 అవుతుంది. మన ఆన్సర్ 2.4 ఫస్ట్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.